నేను ఎక్కడున్నా ఏడ ఉన్నా నారాయణపూర్లో ఉన్నానా టీవీలలో ఏమని వస్తుంది ప్రగతి భవన్ ఉన్నానంట నీ అమ్మ లుచ్చ నా కొడుక నన్నారా నువ్వు కొనేది నా కారా నువ్వు మెసేజ్ పంపించేది ఇగో నాది ఇగో దీనికి కూడా కొనేదానికి నీకు చేత కాదురా దీన్ని కూడా కొనని నీకు చేత కాదు అర్థమైందా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ దేశాని కోసం పోరాడుతున్న పార్టీ ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు లుచ్చ నా కొడుకులు బయటికి పోతారు జితేందర్ రెడ్డి అసొంటోడు పోడురా బాబు అది గుర్తుపెట్టుకోండి ఆనాడు నువ్వు హుజూరాబాద్ ఎలక్షన్లు ఏం చేసినావు పెద్దిరెడ్డిని తీసుకుపోయినావు అదేవిధంగా ఆయన ఇంకొక ఆయన ఎవరిని మోత్పల్లి నరసింహులు తీసుకుపోయినావు కాంగ్రెస్ లోకి వెళ్ళి లీడర్ని తీసుకున్నావు ఏమన్నా మీకగలిగినవా ఏమన్నా చేసినావా ఎంత మెజార్టీతో గెలిపించారు పబ్లిక్ 25,000 మెజార్టీ తోటి ఇవాళ ఎవరిని తీసుకుపోయినా ఏం చేసినా 50,000 మెజార్టీ తోటి గెలుస్తాడు ఈ జితేందర్ అన్న ఎప్పుడు వదిలిపెట్టి పోయేటాడు కాదు మా తమ్మున్నీడ ముఖ్యమంత్రి చేస్తా ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే మన ఆలోచన గాని దానికంటే ముందు లేనే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా విలేకరులారా ఆ టీవీలలో ఇంకనన్నా బంద్ చేయండి తమ్మి ఇంకనన్నా బంద్ చేయండి తమ్మి నేను ఈడ కనపడుతున్నా అని చెప్పండి కొద్దిసేపట్లో జితేందర్ రెడ్డి కారు ప్రగతి భవన్లకు వస్తుందట మీ అమ్మ నా కొడకల్లారా భారత్ మాతాకి భారత్ మాతాకి 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తాలి 2 చేతులు భారత్ మాతాకి